లెట్స్ గో టు డేవిడ్. కీర్తనలు 37 4 నుంచి 7 వరకు చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Let us see how David is consoling himself and consoling others. దావీదు ఈ కీర్తనలో ఏ రీతిగా మరి ఆయన ఆదరిస్తున్నాడు, ఇతరులకు ఆదరణిస్తున్నాడు, దేవుని యొక్క గుణాల్ని బయలుపరుస్తున్నాడు మనం చూద్దాం. లెట్స్ సీ దట్ డేవిడ్స్ కన్సోలింగ్ డివైన్ నేచర్. కీర్తనలు 37 4 నుంచి 7 వరకు చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. All right. You see that now? Let's see. I want to talk about delight, commit and rest in this verse. ఈ 3 వచనాల్లో. Okay. Delighting, committing and resting. ఇక్కడ delight thyself also in the Lord. యెహోవాను బట్టి సంతోషించుము. చూడండి, ఇప్పుడు మీరందరూ ఈ వాక్యం ఎందుకు వింటున్నారు? సంతోషం. దిస్ ఈజ్ లైక్ మెయిన్ జాయ్. జాయ్. మరి దీనివల్ల ఏంటి లాభము? If you listen to the word, he will give you joy. Okay, that itself is a joy. And he shall give thee the desires of the heart. ఎవరైతే ఈ వాక్యము విని మరి సంతోషముగా ఉంటారో వాళ్ళ హృదయవాంఛలను తీరుస్తాడంట. ఎందుకంటే ఈ వాక్యము నీ హృదయవాంఛలను మార్చి మంచి హృదయవాంఛలుగా పెడతాడు కాబట్టి దేవుడు ఆ వాంఛలను తీరుస్తాడంట. God is the one. So delighting in his word, that's what David did. This is, అందుకనే worship is like, delighting in God. If you are worshiping God, God will fulfill the desires of your heart. నీవు ఆరాధకుడు అయితే దేవుడు మరి ఆ వాక్యం విని నువ్వు ఆరాధించేవాడు అయితే దేవుడు నీ హృదయవాంఛలను నెరవేరుస్తాడంట. ప్రభు, ఈ కాలంలో నేను బతకాలి, నా పిల్లలు ఇలా కావాలా అలా కావాలనుకుంటే God will satisfy that desire. Let's read verse 5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. You see that now? He's telling, commit. Say, God, Lord, in these dark times I will commit my way to you. ఒకసారి నీకు అర్థం కావట్లేదా నీ లైఫ్, what to do? There is a prayer praying. Okay, Lord, I just lie before you. Prepare. Push me into wherever you want me to push. Take me to wherever you want me to take. Always say this. ఇప్పటికీ కూడా sometimes, that's a common prayer. I learned it. Like, Lord, ఎప్పుడైనా బాధ వేసినప్పుడు, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, ఏం చేయాలి అర్థం కానప్పుడు, Lord, I just commit. I lie before you. I don't know what you want me to do. This is like a common word. అది దేవుడు అలా అంటున్నప్పుడు దేవుడు దాన్ని అంత సీరియస్గా తీసుకొని మరి కరెక్ట్గా ఆయనకి ఇష్టానుసారంగా ఇలా నడిపిస్తాడు. You see that now? So first one is delighting. Second one is committing. When you can say, God, I commit. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉందా, you're not getting married, you're not getting a job, right? The fear is there. So if you commit it, after the delight, when you commit it, so then God will say, I will fulfill. I will see that the best is done. చూద్దాం. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. అంటే ఎప్పుడైతే మనం ఆయనకి డిలైట్ అయ్యి మరి కమిట్ అవుతామో, ఆయన నుంచి మనకి ఫ్రీ గిఫ్ట్గా వచ్చేది నీతి అంట. దెన్ మనల్ని మరి యేసుప్రభు చూడండి, సాల్వేషన్ అనేది చూపించేది. ఎవరు కూడా మరి పట్టుచీర కట్టుకుని ఇంట్లో కూర్చోరు. ఓకే, దే ఐదర్ గో టు ఎ మ్యారేజ్ ఆర్ ఎ ఫంక్షన్ ఆర్ ఎ నైస్ బర్త్డే పార్టీ ఆర్ సమ్వేర్ ఎల్స్. అలాగే ఈ రక్షణ అనేది దేవుడు చూపించడానికి ఒకసారి వేసి అంగీకరించిన తర్వాత మనకిచ్చే మరి ఆ యొక్క నీతిని, ఆయన నిర్దోషత్వాన్ని మనము వెల్లడిపరచడానికి he will use it అంట. ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 7. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకుము. The third thing I want to talk about is rest. Delight, commit and rest. Rest in the Lord and wait patiently. Resting in the Lord అంటే ఏం చేయకుండా ఉండడం కాదు, ఈ వాక్యం వినడం, ఇది రెస్టింగ్. Now we are all resting because this is the rest. When you listen, you get rest. When you are praying, you get rest. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీకు విశ్రాంతి వస్తుంది, నీకు విశ్రాంతిని ఇస్తున్నాడు. You see that? Anything you do in the Lord is giving you peace. So rest అంటే doing the works of the God. Just like pouring out your heart before God. దేవుని విషయం నువ్వేం చేసినా అది నీకు విశ్రాంతి వస్తుంది. So that's what David is telling here. Let's read 37:9. చూడండి, దావీదు ఈ అధ్యాయంలో చాలా విషయాలు మరి బయలుపరుస్తున్నట్టు ఫర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఫర్ పీస్. 37:9 వచనం చూద్దాం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. All right.
ఫైనల్గా ఏం చెప్తున్నారంటే ఎవరైతే వెయిట్ చేస్తారో దే విల్ ఇన్హెరిట్ ద ఎర్త్. ఈ భూమి మీద ఉంటారంట, ఈ భూమి మీద జీవిస్తారంట. ద డెవిల్ కెనాట్ కిల్ యూ. మరి మనం చూసాం, మరి తప్పు ద్వారమున వచ్చేవాడు మరి దొంగలించడానికి చేయడానికి వస్తాడంట. యు సీ దట్. నీవు ఒకవేళ ఈయన కొరకు ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఆన్ లార్డ్, ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఆన్ గాడ్, యూ విల్ ఇన్హెరిట్, యూ విల్ రిమైన్ ఇన్ దిస్ ఎర్త్. మరి ఈ భూమి మీద దేర్ ఇస్ ఎ డెత్. ఈ భూమి మీద యాక్సిడెంట్లు ఉన్నాయి, మరి ఈ భూమి మీద ఇప్పుడు ఎండ దెబ్బలు ఉన్నాయి, ఈ భూమి మీద క్యాన్సర్ ఉంది, సో ప్లేగ్ ఉంది, డెత్ ఉంది, సో దొంగలు ఉన్నారు, చాలా ఉన్నాయి. యూ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. బట్ ఎవరైతే దేవుని నుండి వేచి ఉంటారో ఈ భూమి మీద యూ విల్ రిమైన్, యూ విల్ ఇన్హెరిట్ ద ఎర్త్. లెట్స్ రీడ్ వర్స్ 11. So David is telling what will God do, the effects of just following and committing yourself to God and doing the spiritual things. 11 చూద్దాం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. You see that now? మరి మనం చూస్తే అన్నిటికంట మరి యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు చాలా బోధల్లో కూడా దీనులైన వారు ధన్యులు. ద ఫస్ట్ థింగ్ దట్ he says is meekness is teachable. హ్యూమిలిటీ అంటే దేవా నువ్వు నాకు కావాలా, ఐ వాంట్ యూ. ఇప్పుడు వాక్యం విన్నవారు అందరూ ఏంటి, ఐ వాంట్ యూ లార్డ్. చాలామంది మాకు వద్దు అంటారు. వీ డోంట్ నో గాడ్, వీ డోంట్ వాంట్ గాడ్. సో దే విల్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ లక్, గ్యారంటీ. వాళ్ళు మరి గడ్డిపరకు అవ్వచ్చు. బట్ హియర్ దేవుడు చెప్తున్నాడు, ఇఫ్ యు ఆర్ హంబుల్ మ్యాన్ అండ్ రిసీవ్, యూ విల్ ఇన్హెరిట్ ద ఎర్త్ అండ్ డిలైట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద అబండెన్స్ ఆఫ్ పీస్. వారు బహుక్షేమము కలిగి స్తుతించెదరంట. బహుక్షేమము. సో నోయింగ్ ద వర్డ్ ఈజ్ లైక్ రిసీవింగ్ పీస్ ఫ్రమ్ గాడ్. లిసనింగ్ టు హిస్ వర్డ్ ఈజ్ రిసీవింగ్ పీస్ ఫ్రమ్ గాడ్. లెట్స్ రీడ్ వర్స్ 18. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. You know, God has plans to plant here on this earth for a long time. The Lord knoweth the days of the upright, and their inheritance shall be forever. అంటే ఆయన యొక్క నిర్దోషత్వాన్ని, మరి నిర్దోషమైనటువంటి ఆ గొర్రెపిల్లను మనం అంగీకరిస్తే దేవుడు మనల్ని పర్మనెంట్గా ఉండేటట్టు చేస్తానంట. God will establish us. Receiving Jesus is like establishing yourself, being rooted. నీకు ఇంకా బలహీనతలు ఉన్నాయి, కొన్ని తప్పులు చేస్తున్నామంటే he will also purify you and cover you and transform you into his image. 21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. Okay, you see that? So the nature, you will now start getting the nature of God. ఎప్పుడైతే నేను అంగీకరించావో you get the nature. You will be a helper. You will be helping people. ప్రజలకు కూడా సాయం చేస్తామంటే you will help people. సో ఒక్కసారి యేసుని అంగీకరించిన తర్వాత దేవుని యొక్క లక్షణాలు మనలో ఉంటాయండి. అంటే చూడండి, ఆయన స్థిరంగా ఎన్నడూ కదల్చబడ్డా, ఎన్నడూ మారడు. అలాగే గాడ్ ఇస్ టెల్లింగ్, ఈ భూమి మీద నిన్ను స్థిరపరుస్తాడంట. ఐ విల్ ఎస్టాబ్లిష్ యు అండ్ బ్లెస్ యు ఆన్ దిస్ ఎర్త్. లెట్స్ రీడ్ 22. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. యు సీ దట్ నౌ. సో యు నో గాడ్ వాంట్స్ యు టు ఇన్హెరిట్ ద ఎర్త్. ఈ భూమి మీద దీర్ఘకాలము స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో వెన్ యూ రిసీవ్ గాడ్, గాడ్ వాంట్స్ యూ టు స్టే ఇన్ దిస్ ప్లానెట్. లెట్స్ ఈవెన్ రీడ్ 23 and 24. సో యు నో ఫెయిత్ విల్ మేక్ యూ రిమైన్. నేడుండి రేపు వెళ్ళిపోవు, మరి జీవం అనొద్దు. ఈ భూమి మీద ఉండడానికే, క్షేమంగా ఉండడానికే నీకు యేసుప్రభు వాళ్ళు కావాలి, టు గివ్ యూ లైఫ్ అండ్ ప్రిజర్వ్ యూ ఆన్ దిస్ ఎర్త్. లెట్స్ రీడ్ 23 and 24. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. చూసారా 23, 24 మెయిన్, దీస్ ఆర్ పవర్ఫుల్ వర్సెస్. చూస్తే ఇక్కడ లెట్స్ రీడ్ 23. The steps of a good man are ordered by the Lord, because he is a good God. If you receive, చూడండి ఏముంటుందంటే, when you receive Jesus, you receive his name. You know we put his name on us. మరి గలతీల్లో ఉంటుంది, ఆయన నామాన్ని పొందుకున్నారంట, ఆయన నామాన్ని ధరించుకున్నారు. అంటే మనము ఆయన మనకి శిరస్సు అయిపోయాడు, మనమేమో శరీరం అయిపోయాం, మనము ధరించుకున్నామంట.
See that? He became the head and we are the body. ఇప్పుడు మనం ఏమని చూస్తారు? Anointed. Because he is representing now us. Okay. Now, 23 and 24, let me read it. The steps of a good man. అంటే దేవుడు God will order అంట. ఒక్కసారి నువ్వు he is a good God. If you receive good Jesus, you are a good man. You may be weak, you may be sick. నీవు రోగివై ఉండొచ్చు, బలహీనుడివై ఉండొచ్చు, వృద్ధుడివై ఉండొచ్చు, యవ్వనుడివై ఉండొచ్చు, ఇంకా కొన్ని బలహీనతలు ఉండొచ్చు. కానీ యేసుని ధరించుకుంటే నీ మార్గాన్ని ఆర్డర్ చేస్తానండి. హీ విల్ ఆర్డర్. ఓకే, హీ విల్ గో. ఓకే, నువ్వు ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎక్కడ దాకా వెళ్ళకూడదు, హీ విల్ ఆర్డర్ ఇట్. ఒకవేళ నువ్వు ఈ ఒక డేంజర్ రూట్లో వెళ్తున్నావు అనుకో, హీ విల్ స్టాప్ ఇట్. లేకపోతే నీకు ముందుగా పోయిన సరళం చేస్తాడంట. బికాస్ హీ లైక్స్ ద వే ఆఫ్ గుడ్ పీపుల్. లెట్స్ రీడ్ 24. యెహోవా అతని చెయ్యి చూడండి, యెహోవా అతను చేపట్టుకున్నాడు గనక అతను నేలను పడిన లేవు. ఒకడు అనుకోవచ్చు పడిపోతే. అంటే నిన్ను ఇక్కడ ముందు చూడండి. లెట్స్ గో. 23 ఏమంటున్నాడు? గుడ్ మ్యాన్ అంటున్నాడు. ఇక్కడ ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ అంటున్నాడు. గుడ్ మ్యాన్. అయితే ఇక్కడ దో 24 చూడండి. దో హీ ఫాల్ అంటే మరి గుడ్ మ్యాన్ ఏంటి, పడిపోవడం ఏంటి అంటే ఈవెన్ దో హీఈస్ ఎ గుడ్, హీ హ్యాడ్ వీక్నెస్. మరి ఒకవేళ అతను పడిపోయినా ఇంకా హీఈస్ గుడ్. చూడండి, హీ షల్ నాట్ అటర్లీ క్యాస్ట్ డౌన్. అతను పూర్తిగా విడిచిపెట్టాడంట. దేవుడు మళ్ళా తను లేవనెత్తాడంట. బికాస్ గాడ్ విల్ ప్రిజర్వ్ హిస్ గుడ్నెస్ ఇన్ యూ. యు సీ దట్ నౌ? ఇఫ్ యూ టేక్ హిస్ నేమ్, హీ విల్ ప్రిజర్వ్ హిస్ గుడ్నెస్. సో ఒకవేళ నువ్వు ఏదైనా మరి సైతానుడు నిన్ను భయపెట్టొచ్చు, నువ్వు ఆ తప్పులు చేసావు, ఈ తప్పులు చేసావు, ఆ పాపం చేసావు, కాబట్టి దేవుడు నిన్ను కాపాడు ఈ సమయంలో అని. నో 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 నో. ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్, హీ విల్ స్టిల్ ప్రిజర్వ్ యూ అండ్ బ్లెస్ యూ. ఈవెన్ దో మీరు గిల్ట్లో ఉన్నా మరి విశ్వాసి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అని. మరి ఇక్కడ ఒకవేళ బలహీనతో నువ్వు పడిపోయిన దేవుడు మరి గాడ్ విల్ ప్రిజర్వ్ యూ బికాజ్ యూ టుక్ హిస్ నేమ్. సో యూ టుక్ ఎ నేమ్ అండ్ హిస్ మెర్సీ కవర్స్ యువర్ వీక్నెస్. ఇంకా నీతిమంతుడే అంటుంది. అలాగనే దేవుడు దాన్ని నిర్దోషిగా చేయడు. దాన్ని రానున్న రోజుల్లో నెమ్మదిగా ప్యూరిఫై చేసి బాగు చేస్తాడు. 28 చదువుకుంది. లెట్స్ సీ 28. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. చూడండి, ఎప్పుడైతే భక్తి, ఇప్పుడు మీ వాక్యం అంటే వారు అందరూ భక్తులు కాబట్టి వింటున్నారు వాక్యం. ఓకే, మరి ఆయన ఎన్నటెన్నటికీ కాపాడతాడంట జీవం ఇవ్వడానికి. ఆ ద్వారాన్ని అంగీకరించేదే ఫస్ట్ ప్రొడక్ట్ ఇస్ లైఫ్. మెన్ లైఫ్ విల్ సస్పెండ్ ద డెత్ అండ్ ఓవర్ రైట్ డెత్ అండ్ యూ విల్ లివ్. యేసెవరు జీవము. అక్కడ ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు భక్తి అయితే వారు ఎన్నటెన్నటికీ కాపాడబడతారంట. మెయిన్ సీ దట్ నౌ హి సేయింగ్ దట్ ప్రిజర్వ్డ్. ద లార్డ్ జీసస్ విల్ ప్రిజర్వ్ యూ ఇన్ దిస్ ఫెమైన్ అండ్ డెత్ సీజన్. ఈ చీకటి కాలంలో దేవుడు నిన్ను కాపాడతాడు. యాక్సిడెంట్స్, దట్, దిస్, ఎవ్రీథింగ్ హి విల్ ప్రిజర్వ్ యూ. లెట్స్ సీ 29. ఇట్స్ అబౌట్ ప్రిజర్వింగ్, స్టేయింగ్, ఇన్హెరిటింగ్ ద ఎర్త్. ఈ భూమి మీద ఉంటావంట, కాపాడతాడు, నిత్యం ఉంటావని. లెట్స్ రీడ్ 29. నీతిమంతులు భూమిని స్వతంత్రించు, వారు దానిలో నిత్యము నివసించరు. నీవు నీతిమంతుడు అంటే యేసుని అంగీకరిస్తే నువ్వు నీతిమంతుడివే. దాన్ని స్వతంత్రించుకుంటావంట, అందులో నిత్యము ఉంటావంట. అంటే నీ ప్రణాళిక అయ్యే వరకు, నీవు తృప్తి పడే వరకు ఉంటావు. యు సీ దట్? సో గాడ్స్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. సో యూఆర్ యాక్సెప్టింగ్ జీసస్ టు రిసీవ్ సంథింగ్ ఎవర్లాస్టింగ్ అండ్ పర్మనెంట్. ఈ భూమి మీద మరి నీ నాలుకే జీవం ఇచ్చి అంతం వరకు నిన్ను కాపాడతాడు. లెట్స్ రీడ్ 31. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారవు. And 34 please. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు You know, చూచెదవు. if you listen to the word, if you listen to his word of grace, ఆయన కృపావాక్యాన్ని నువ్వు గనక తీసుకుంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడంట. And then you will live in this planet. So if you live, he will lift you above the darkness. చీకటికి పైగా మనల్ని పెట్టి మనల్ని ఆయన స్వతంత్రించుకునేటట్లు చేస్తాడంట ఈ భూమి మీద. ఇక్కడ దావీదు ఇక్కడ చూస్తే ఈ భూమి మీద నీవు జీవించాలా, నీవు ఉండాలా అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరిస్తున్నాడు. God preserved Abraham on this earth as a tourist. He promised him. So God will bless you. He wants you to give this land and preserve you here in this land. యెషయా గ్రంథం 45:7. Let's read. వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే. యెహోవాను నేనే, వీటన్నింటినీ కలగజేయువాడను. Let me explain you how this works. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయవాడను,
సమాధానకర్తను, కీడును కలుగజేయవాడను, నేనే యెహోవా అను నేనే వీటన్నింటినీ కలుగజేస్తున్నాను. నౌ గాడ్ క్రియేటెడ్ లైట్ అండ్ ఈస్ టెల్లింగ్ దట్ ఐ am the one who even created the darkness. ఇంగ్లీష్లో చూడండి, I form the light and create darkness. Let us study more. I form the light and I form the darkness. So if you see, if God is a person, so he bought light and he even bought the darkness. You see that he put it there both. I make peace and I make evil. So the peace came. So it is all coming from God. Okay. నేను యెహోవానగు నేనే వీటన్నిటినీ కలుగజేశానంట. So how? He also created the darkness which is called Lucifer. Okay. I the Lord do all these things. ఇది ఒక రకంగా చూస్తే భయము, కానీ ఒక రకంగా ఇది చూస్తే ఆనందం కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ గాడ్. నౌ లెట్ us see, let us study. యెషయా 54:16, Isaiah 54:16. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించువాడను నేను. మరి వంట సామాను ఆ రోజుల్లో అంతా అవేది కదా, మరి ఉపయోగపడేవి, మనిషికి సాయం చేసేవి కూడా సృజించేవాడను నేనే, పాడు చేయవాడిని సృష్టించిన వాడను నేనే. ఓకే, సో నౌ వీ సీ దట్. మరి పాడు చేయవాడిని ఎందుకు చేయాలా? మరి ఇప్పుడు చీకటిని ఎందుకు పెట్టాలా? మన కుమ్మరి చేసి వదిలేయచ్చు కదా. ఓకే, సో దెర్ ఇస్ అ పర్పస్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్. సో లెట్ us see. సో నౌ దెర్ ఇస్ డార్క్నెస్. ఇఫ్ యు నో దట్ డార్క్నెస్ ఆల్సో కేమ్ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు మీరు చూస్తే ఇందులో మీకు రెండు ఉన్నాయి. సెకండ్ వర్స్ చూస్తే ఇంకా బలపడ్డది. మరి మంచి దేవుడి నుంచే వస్తున్నట్టుంది, చెడు దేవుడి నుంచే వస్తున్నట్టుంది. ఇప్పుడు యు సీ దట్ నౌ. సో నౌ the second time I'm stressing the same words, either good or even bad. Both are coming from the Lord. Okay. Now, let us go to Genesis. Know something about Adikandam keldam. I hope you're getting it. Adikandam మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే భూమిని ఆకాశాన్ని ఆయన చేశాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఓకే, ఇక్కడ చూస్తే మరి భూమిని ఆయన మరి నిరాకారంగా శూన్యంగా ఆయనే చేశాడు. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉందంట, అంటే అగాధ జలాన్ని ఆయనే చేశాడు, దాని మీద ఉండే చీకటిని కూడా ఆయనే చేశాడు. ఆల్రైట్, మరి దేవుని ఆత్మ దాని మీద అల్లాడుతుందంట, దట్ స్పిరిట్. ఓకే, యా. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. Okay, now see here now. Now God is telling for you what to talk. Okay, he did darkness, he did this. Now he's telling, I am speaking light. You see that now? అక్కడ చీకటి ఉంది, మరి నిరాకారంగా ఉంది, భూమి ఉంది, ఆత్మ ఉంది. సో నౌ గాడ్ ఎందుకని వెలుగు అంటున్నాడు? ఆయనే సృష్టించాడు చీకటిని, ఆయనే దీన్ని సృష్టించాడు వెలుగుని. మరి ఆయన ఏమంటున్నాడు? వెలుగు కమ్మంటున్నాడు అంట. రైట్. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. All right, you see that now? So God created light and God created darkness. Jesus is light, the devil is dark. రెండు చేసింది దేవుడే. ఎందుకు? వెలుగుని చీకటి నుంచి వేరుపరచడానికి. You see that now? So God created light out of darkness to separate darkness. చూడండి, and God saw the light that it was good and God divided light from the darkness. I'm coming to the point now. ఇందాక 2 వచనాల్లో చూస్తే దేవుడు రెండు చేశాడు. యెషయా 54:16 చూస్తే మరి దేవుడు ఎందుకు చేశాడు? మరి వెలుగుని చీకటిని రెండు ఆయన నుంచే వచ్చాయి. అంటే ఇప్పుడు ఏంటి? ఇఫ్ యు హ్యావ్ గాడ్ ఇన్ యూ, ఇప్పుడు నీవు ఇఫ్ యు హ్యావ్ గాడ్ ద ఫాదర్ ఇన్ యూ, హీ విల్ టీచ్ యూ హౌ టు సెపరేట్ darkness and light. How you inherit that. దేవుడు అంగీకరిస్తే ఈ భూమిని స్వతంత్రించుకోవడానికి నేను ఎలా కాపాడుతాడనేది చూసాం. ఓకే, నేను హెచ్చించి how he will bless you on this earth. Okay. May God preserve you and bless you all. May God give you understanding.
you will understand. When you come to God, it is completely different. So everything is for a purpose. మనకి దేవుడు లేకపోతే అదంతా సైన్స్, చరిత్ర, హిస్టరీ అయిపోతుంది. చూసారా? I hope you got this message. Let me bless and pray for you. యేసయ్య, ఇదిగో ప్రభువా, ఎవరెవరు ఈ దేని నుంచి బాధపడుతున్నారో ఈరోజు దాని నుంచి వేరుపరచండి. సెపరేట్ దెమ్ టుడే. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి బలహీనతల నుండి, వారి బాధల నుండి, కష్టాల నుండి వారిని వేరుపరిచి వారి ద్వారా నీవు నామాన్ని మహిమపరచుకోమని నాజరేయుడైన యేసయ్య ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.